అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సంగారెడ్డిలో ఘన నివాళులు. భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతిని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా బీజేపీ మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో స్మరణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షుడు మిహాజ్ బుట్టా నేతృత్వంలో బీజేపీ కార్యాలయంలో వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం 2 నిమిషాలు మౌనం పాటించి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మిన్హాజ్ బుట్టు మాట్లాడుతూ వాజ్పేయి దేశాన్ని సమర్థవంతంగా నడిపిన గొప్ప రాజనీతిజ్ఞుడని, కవి, ప్రజా నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. ప్రోహ్రాన్ అణు పరీక్షలు, స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు వంటి కీలక కార్యక్రమాల ద్వారా దేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని గుర్తు చేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన మైనారిటీ మోర్చా కమిటీ సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు, మైనారిటీ మోర్చా సభ్యులు పాల్గొన్నారు. మరి నాతో పాటు అందరూ శ్రమ చేసిన వాళ్ళకి మరి ప్రతి ఒక్కరికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎన్నడూ ఏ పార్టీలో లేనటువంటి స్థానాన్ని మాకు ఈరోజు బీజేపీ పార్టీ కల్పించడం జరిగింది. గోదావరి అక్క జిల్లా అధ్యక్షురాలు ఆదేశాల మేరకు ఈరోజు మేము సంగారెడ్డి డిస్ట్రిక్ట్ మైనార్టీ కమిటీ నిన్న ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మనకు మైనార్టీ కమిటీ ఈరోజు మేము సమావేశం కావడానికి కారణం ముఖ్యమైన రోజని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇందు మూలంగా మనకు పార్టీ నుంచి మళ్ళీ అక్కడ బీబీ పటేల్ మంచి సన్నిధుడైన మన రహమత్ అలీ, మళ్ళీ సయ్యద్ అన్వర్ గారు, మరి వాళ్ళు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనారు నిన్న. మళ్ళీ వైస్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, మళ్ళీ ట్రెజరర్లు, మళ్ళీ తర్వాత ఐటీ సెల్, మళ్ళీ సోషల్ మీడియా అందరూ ఎన్నిక కావడం చాలా సంతోషకరమైనవని మనం ఈరోజు మీ ముందు